Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మనం స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం చేయబోతున్నారు? మీకు మొదట్లో నేను గుజరాతీ వెరైటీ చూపించాను. అవును, ఇక్కడ ముంబై స్ట్రీట్ ఫుడ్ చూపిస్తున్నాను. ఓకే, మసాలా పావ్. వావ్, సో పావ్ అనగానే ఇంక మనకి ముంబై, సో దాంట్లో మీరు మసాలా పావ్ చూపిస్తున్నారు. అవునండి. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దాం. మసాలా పావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా పావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పావులు 4, క్యాప్సికం ముక్కలు అరకప్పు, టమాటో ముక్కలు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, పావుబాజీ మసాలా 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, సన్నకార పూస కొద్దిగా, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. మసాలా పావ్ స్టార్ట్ చేసేద్దాం. రాజు గారు రెడీయా? రెడీ అండి. సో ముందు ఆయిల్ వేసుకోవాలండి. ఫ్రీడమ్ ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటి చేసుకుంటే చాలా తక్కువగా నూనె అబ్జర్వ్ చేస్తుంది, లైట్ గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో ముందుగా మసాలా రెడీ చేసుకున్నాం. ఓకే, దీంట్లో కొద్దిగా ఆయిల్, కొద్దిగా వెన్న, ఉల్లిపాయ ముక్కలండి, అలాగే క్యాప్సికం ముక్కలు, వెల్లుల్లి అండి, తరిగిన వెల్లుల్లి, సో బొంబాయి స్ట్రీట్ ఫుడ్స్ లో ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ఇదండి. వడాపావ్ కానీ మసాలా పావ్. సో ఇవి మనకు ఎక్కువగా వేగక్కర్లేదు, కొంచెం పచ్చిగానే ఉంటాయి. సో చాట్స్ కి ఎప్పుడైనా కూడా మనకు కాస్త అట్లా హాఫ్ గా ఉంటేనే బాగుంటుంది. సో దీంట్లో టొమాటో ముక్కలు. ఓకే, సో ఇవి కొంచెం తొందరగా మనకి మగ్గడానికి సీజనింగ్ కూడా ముందే తొందరగా చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సరిపడా ఉప్పు, కారం పొడి, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది, మనకు ఆ కలర్ అనేది కొంచెం బాగా వస్తుంది. స్పైసీ తక్కువగా ఉండి, పావుబాజీ మసాలా. ఓకే, సో మెయిన్ అంతా ఇది పావుబాజీ మసాలానే. ఎస్, అప్పుడే వచ్చేస్తుంది స్మెల్ సో పావుబాజీ మసాలా వేయగానే మనకి ఆ మసాలా స్మెల్ అంతా వచ్చేస్తుంది. సో ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గుతున్నప్పుడే దీంట్లో ఉడికించుకున్న బంగాళదుంపలు అండి. ఓకే, సో మెదిపేసుకుని ఇందులో వేసేసి మళ్ళీ మ్యాష్ చేస్తామండి. పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, సార్ దీంతో బాగా కలిపేసుకుని ఓకే. సో దీంట్లో కొద్దిగా నిమ్మరసం, స్టవ్ ఆపేసేస్తున్నాను ఇక్కడ. ఓకే, కొత్తిమీర, సో మసాలా రెడీ అయింది మనకి. రెడీ అండి. సో ఇప్పుడు కొంచెం మ్యాష్ చేసుకున్నాం. ఓకే, సో ఫైన్ గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఈ కొంచెం ఆ మసాలా ఉన్న దాంట్లోనే కొంచెం నెయ్యి, వెన్న వేసేసుకొని ఆ పావులు కూడా జస్ట్ ఫ్రై చేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి బాగా పడుతుందండి. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం పావులు ఇట్లా మధ్యకు కట్ చేసేసుకోవాలండి. సో ఇవి విడివిడిగా చేసేసుకొని మధ్యలో కట్ చేసి వెన్నతో ఇక్కడ కాల్చుకోవాలి.
ఓకే రాజు గారు, మీరు కట్ చేస్తూ ఉండండి. ఆలోపు ఒక చిట్కా చూసిద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పువ్వులు, ఆకుకూరలు ఇలాంటివి కాసేపు బయట పెట్టగానే వాడిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, పువ్వుల విషయానికి వస్తే పాత న్యూస్ పేపర్లో పువ్వుల్ని బాగా చుట్టిపెట్టి దాని తర్వాత బకెట్లో నీళ్లు వేసి ఆ నీళ్లలో ఉంచాలి. రాత్రంతా కనుక ఇలా ఉంచినట్లయితే ఉదయానికి పువ్వులు బాగా ఫ్రెష్గా తాజాగా తయారవుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే రాజు గారు, కట్ చేసేసుకున్నారా? రెడీ ఉన్నాయండి. ఓకే, కొద్దిగా వెన్న వేసుకొని సో కొంచెం కర్రీ కూడా యాడ్ చేస్తున్నాం దీంట్లోనే. సో వీటిని ఇలా ఓపెన్ చేసేసి ఓకే, ఒక్కోసారి ఈ రెండు ఊడిపోయినా ప్రాబ్లం ఏం లేదండి మనకు. సో ఎలాగో తింటేప్పుడు కొంచెం మనం విడివిడిగానే తింటాం కదా. సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి. అవును. సో ఈ రెండింటి మధ్యలో అప్లై చేసుకోవాలి. ఓకే. సో దీనిపైన కొద్దిగా సన్నకారపూస, కొద్దిగా ఉల్లిపాయలండి. ఓకే. సో వీటి మధ్యలో కూడా సేమ్ అలాగే సో కొద్దిగా ఉల్లిపాయలు. ఓకే, సూపర్. సో మసాలా పావు రెడీ అయిపోయింది. ఎస్, బ్యూటిఫుల్. సో పైన కూడా కొద్దిగా కారపూస వేసేసుకున్నాం. మసాలా పావ్ రెడీ. సో మసాలా పావ్ అయితే రెడీ అయిపోయింది. బట్ టేస్ట్ చూడబోయే ముందు మీరు కార్వింగ్ కూడా చేసేస్తే ఒకటేసారి టేస్ట్ చూద్దాం. తప్పకుండా అండి. ఆనియన్తో చేస్తున్నాను, ఈజీ ఫ్లవర్ చేస్తున్నాను. జస్ట్ జిగ్జాగ్ కట్ చేసేసి ఒక వాటర్ లిల్లీ టైప్ చేస్తున్నాం. ఓకే. ఏదైనా డిష్లు చేసినప్పుడు మనం దాంతో పాటు తీసుకునే ఇలా ఆనియన్ లాంటి దాంతో కార్వింగ్ చేసుకుంటే తక్కువ పడింది అనుకోండి, తినేసేయచ్చు. సో దీనికి కొంచెం సైడ్లో కీరా కూడా ఇస్తున్నాను. ఓకే. ఓకే, ఒక్కొక్కటిగా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం డార్క్ కలర్ ఉంటే బాగుంటుందండి. ఓకే, మసాలా పావ్ రెడీ. ఓకే, సో మసాలా పావ్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ మసాలా పావ్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మసాలా పావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె, కొద్దిగా వెన్న వేసి ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పావ్ బాజీ మసాలా, ఉడికించిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి కాస్త ఉడకనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో వెన్న వేసి పావులు మధ్యకు కట్ చేసి వేయించుకోవాలి. వీటి మధ్యలో ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా మిశ్రమం ఉంచి సన్నకారపూస, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా పావ్ రెడీ.